నువ్వేండు బాలపతి పేరు పెద్ద కోడలు బంగారి గౌరీ అమ్మా కోడలా ఎప్పుడు లే ఎన్నడు లే ఈనాడు ఇది సభకు నన్ను పిలిపించిన కారణం ఏమత్తా? మా కోడలా ఏమత్తా? నీ మురిది వెంగళమారెడ్డికి పెండ్లి. నా మూర్తికి నీ మురిదికి పెండ్లి. అయ్యో నా మూర్తికి పెళ్లి చేస్తారా? అవును కొడక. అయ్యో యావే చిన్న బిడ్డ ఇంకా నా మూర్తి నేను పెట్టుకోను. అయ్యో కాకుండా యోగ్య పెట్టుకోడు నువ్వు. అయ్యో నీకు ఏడుగురు బిడ్డలు కదా కడిసి బిడ్ని నా చేతిలో పెట్టుకుని అవును పడలారు సాకమ్మ సులభమ్మ అని అవును నేను సాకి పెద్ద చేసినాను నా మురికిని. అవునా ఎంత బిడ్డ కదా. అయ్యో పెళ్లి అంటే సంసారం చేసేకే కాదు. నువ్వు నీ మొగుడు ఎట్లా పెళ్లి చేసుకోవట్వి అట్లే నీ మురిది కూడా పెళ్లి చేసుకుని సంసారం చేయాలని పెళ్లికి ఒప్పించిందాము. అత్తమ్మా యా ఊరు యా పల్లి యా పట్నం నుంచి నా చిన్న మరిదికి పొడిచిన తెస్తున్నారు. యాజ్ఞ తెలుసునా? యాక్ని కట్ట పారకుండా పట్మల పిన్న కూతురు చిన్నమ్మదేవి. అయ్యో అత్తమ్మ యాని నోరు కొట్టుకుంటావు పాపకుండా మన సంసారం ఉండే. యానివే మా చిన్ననాన్న కూతురు ప్రేయస్ ఎంత బాగుండే. అవును బాగుండే. దాన్ని తెచ్చే నా చిన్న మరిదికి లగ్నం చేసింటే మన సంసారం పాలు పొంగినట్లు పొంగురు. అయ్యో చెప్పిందాయా చదివిందాయా మాటకి మాట కలిసిందాయా మీ మాట ఎవడో తెలియకుండా ఉండే ప్రపై పొడిచి తెచ్చి నా చిన్న మరిదికి లగ్నం చేస్తే మన సంసారం బాగుంటుంది అత్త. కాదే కొడక మొత్తానికి పెళ్లి మాత్రమే ఇది. అవునా? పెళ్లి అయినాక నాకు వచ్చి మా అంతా ఎట్లా కాపం చేస్తుందో ఎట్లా బతుకుతుందో ఎట్లా బాగుతుందో ఎట్లా మా దగ్గర బతుకుతుందో చూద్దాం. అడ్డు పెట్టుకోయాలానా? అవునమ్మా. అమ్మా పడరా నువ్వేం చేయాలి తెలుసునా? ఏమత్తా? పెళ్లికి సామగ్రులంతా తయారు చేయరా. మనమా? అవునే. ఏమేం చేయాలత్తా? 30 ముట్లు దంచారా, 7 తరకారులు కొయ్యాలా, 3 పుట్ల కందిప పిండి చేయాలా, పసుకొమ్మలు కొంచారా, అద్దాల మీద తలకాలా, ముత్యాల మీదకి ముగ్గురు పోయాలా. అంతేకాదు ఏ ఇంటి ముందు సప్రాలు కూడా చేపియాలా. అత్తమ్మో పొడుగుగా ఉండేవట్టు నేను కోస్తా, గుండుగా ఉండేవట్టు నువ్వు కోయి. అయ్యో గుండు నా ఇంకా కోసేకాడ పొడి మీద కోసుకుంటాను కొడుక. అయ్యో లేదొస్తాను అక్కవాలి పొడుగుగా ఉండేవి. మనం ఎట్లా బాగుండేవాడు ఎట్లా బతికిండేవాళ్ళు అత్తమ్మా. పొడుముగా ఉండే కోసి 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 నా సొంత ఎరుపు పెంచిండాలి. నువ్వు కరుపు తోటలో ఉంటే నేను మామిడి తోటలా, నువ్వు శరత్ తోటలో ఉంటే నేను వంకాయ తోటలా. ఇట్లంతా పాడిండేవాళ్ళు బతికిండేవాళ్ళు. అందుకే నాకు పొడవుగా ఉండేవే కావాలి. నువ్వు గుండు గుండుగా ఉండేది పోయి. పోన్లే నేను గుమ్మడికాయలు కోసుకుంటాను. నేను మునగడ్లు క్యారెట్ కోస్తాను. సరే చేద్దామా? అలాగే కానీ అత్త 30 ముట్లు ముట్టుకుంటాను. 30 ముట్లు ఒడ్లతో చిన్నాం. అవునత్తే 7 తరకారులు కోసిన్నాం. అయ్యో అంతా పెరిగింది అబ్బా. 3 పుట్ల కందిప పిండి చేసిన్నాం. అవునత్త పసుకొమ్మలు దంచిన్నాం. దంచినాను. ఈ అద్దాల మీద ముత్యాల మీదకి ముగ్గురు పోసి ఇంటి ముందు సప్రాలు కూడా వేపించి అవునత్త గారు రంగు వైభోగముతో తయారు చేసినాం. అవునత్తమ్మా. ఇదేం చేయాలి తెలుసునా? ఏం చేయాలా? అన్ని పరిపాట్లు చేసి ఆ సీరలంతా దుమ్ముసుకొని కాలిపోయింది. నువ్వు కట్టింది చీర మాసిపోయింది. చూడు ఎంత నల్లగా తెల్లగా గేరు. ఈ సీరల పెళ్ళిపోతే ఒక్కరా కానీ లేదప్పే. ఇదేం చేయాలి తెలుసునా? తలవంటి స్థానము చేశారు అత్తాకారండి. నేను
తమ్ముడు మేము కొడుకము అత్తాకారండు మేము అత్తాకారండు అత్తాకారలా ఇప్పుడు ఏం చేసిందో తెలుసా అన్ని పరిపాట్లు చేసి అవునత్త తన వంటి స్నానం చేసుకొని చేసినాము నున్నగా తరదూవి అవునత్త గారు నూక ఎట్లా జరవేసి ఆ, కోరిన బంగారు సొమ్ములు కూడా తొరిగిన్నాము ఆ, నా సొమ్ములే బాగుండాయి పో నీకు సొమ్ములు కింద అవునమ్మా నేను ముసుంది నాకు వయసు అయిపోయా నువ్వు చిన్న బిడ్డ పాపం ఎంత కలిసిన బిడ్డ పెద్ద కోడాలని అంత నాకే వేసేసిండు ఫోన్ ఇప్పుడు పెళ్లికైన సామగ్రులు తాను ఇంకా వేసిండే బంగారు సొమ్ములు ఇంకా అంతా తయారైంది అవును ఇప్పుడు మన సేవకుడు పిలిపించి పెళ్లికి సాటిచ్చి అవును ఏమంతా కలిసారి జోడించుకోండి పెళ్లికి పోదామా అలాగే కానీ అత్త గారు ఏ సేవక తారంగా మనం పోవాలంతా పెళ్లికి తయారైనాము మంచి మంచి సీర్లు కట్టిందాము మంచి మంచి రూకిలేసిన్నాము ఆభరణాలు బంగారు సొమ్ములు ఇంకా తొలగిందాము మన బంధువులు మన మిత్రులు మన చుట్టాలతో ఇక్కడే ఉన్నారు వీళ్ళందరికీ నా కొడుకైన వెంగమారెడ్డికి పెళ్లి అని చెప్పి వీధి వీధి పల్లె పల్లె